సాధ్యమైనంత త్వరలోనే యథాలాపంగానే సరైన టైంలోనే ముగిస్తాను. ఎండ కూడా బాగా తీవ్రంగా ఉంది కనుక దేవుని వాక్యానికి సహాయకరంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ప్రకటన 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా నిన్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. మరొకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, పేజ్ నంబర్ 230. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దేవుని ఆత్మ సహాయం కొరకై క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా కన్న తండ్రి, నమ్మదగిన దేవా, నమ్మదగిన మీ సహవాసమునకు మమ్మల్ని పిలిచిన గొప్ప కన్న తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వాస్తవానికి తండ్రి ప్రభువా, ఎన్నికలేనటువంటి వారము తండ్రి, మీ సన్నిధికి రాజాలనటువంటి వారము తండ్రి ప్రభువా, అయా సృష్టికర్త అయిన మిమ్మును తెలుసుకోలేక వేరుగా జీవిస్తూ తండ్రి ప్రభువా, ఈ లోకపు ఆశల్లో పడి తండ్రి ప్రభు కొట్టుమిట్టాడుచు తండ్రి నిత్య నాశనానికే పాత్రమైనటువంటి మమ్మను తండ్రి మీ కృపను బట్టి ప్రేమించి ఇలాగున సమకూర్చి మీ సంఘంలో అంగములుగా మమ్మల్ని చేసి తండ్రి ప్రభువా, అయా మీ సన్నిధిని అనుభవించే భాగ్యం, గొప్ప దేవుడు, సర్వాధికారివి, ఉన్నవాడను అనువాడనైనటువంటి గొప్ప దేవుడవైన మిమ్మును తండ్రి ప్రభువా, సృష్టికర్తవైన మిమ్మును దేవా పూజించే భాగ్యం, కొనియాడే భాగ్యం, స్తుతించే భాగ్యం మా జీవితాలకు అనుగ్రహించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినములో తండ్రి ప్రభువా, మా కొరకై మరణించి తిరిగి లేచినటువంటి మిమ్మును స్తుతించడానికి మమ్మల్ని సిద్ధపరిచి ఇలాగ మీ సన్నిధికి తీసుకుని వచ్చి తండ్రి ప్రభువా చక్కగా ఆరాధించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, తిరిగి వాక్య పరిచయ సమయం మిగిలి ఉంటుండగా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభువా. నిలవబడిన నన్ను మరుగుపరిచి తండ్రి ప్రభువా మీరే మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. వింటున్న మా అందరికీ దేవా ఏ నీ మాటలు అవసరమో తండ్రి ప్రభువా, ఆ మాటలు తండ్రి ప్రభువా తండ్రి మీరే మాట్లాడి మహిమ పొందండి తండ్రి. మమ్మల్ని తెప్పరిల్ల చేయమని తండ్రి, ఆత్మీయ ఆహారం సమృద్ధిగా మాకు అనుగ్రహించమని తండ్రి ప్రభా. వాతావరణం అననుకూలంగా ఉంటుండగా తండ్రి కనికరించమని మీ చేతులకు మనం అప్పగించుకుంటూ ఈ సన్నిధితోడును కోరుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థన చేసి దీనుల మేడికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మరియు 3వ అధ్యాయాలు మనం చూస్తే 7 సంఘాలకు ప్రభు ఇస్తున్నటువంటి హెచ్చరికలు మనం చూడగలం. ఎఫెసు సంఘం, స్ఫుర్ణ సంఘం, పెర్గము, తోయతేరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదోకియా, ఈ 7 సంఘాలని ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఇస్తున్నటువంటి హెచ్చరికలు మనం చూడగలం. ఆ సంఘంలో ఉన్నటువంటి మంచిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన సహింప నలవి కాని వాటిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రాకడ దినం వరకు ఎలాగ ఉండాలో వారిని హెచ్చరిస్తున్నటువంటి సందర్భాలు మనం చూడగలం. అలాగైతే మనం చదివినటువంటి వాక్య భాగంలో 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి హెచ్చరిస్తూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఏమంటున్నాడు? గట్టిగా పట్టుకొనుము. గట్టిగా పట్టుకొనాలి అంటే అది విలువైనదా, విలువలేనిదా? విలువైనదే. అందుకే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, గట్టిగా నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము. మానవులమైనటువంటి మనం మన జీవితాల్లో ఎన్నో విలువైన వాటిని మోస్తూ ఉంటాం. విలువైన వాటిని మోసేటప్పుడు, ఆ క్యారీ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తలో తీసుకుంటాం. 1కి 4 సార్లు ఆలోచిస్తాం. ప్రయాణాల్లో కానీ లేదా ఏ సందర్భంలో అయినా కానీ
వాటిని మార్చి మార్చి తడివి చూసుకుంటూ ఉంటాం, ఎక్కడ మిస్ అయినాయో క్షణక్షణానికి దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. విలువ లేని వాటిని కూడా క్యారీ చేస్తుంటాం, కానీ వాటి గురించి అంత శ్రద్ధగా మనం ఆలోచించాం. అయితే దేవుడు ఫిలదెల్ఫియా సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. గట్టిగా పట్టుకొనుము. గట్టిగా పట్టుకొనుము. ఆ ఫిలదెల్ఫియా సంఘానికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. నీకు కలిగిన దానిని పట్టుకొనుము, గట్టిగా పట్టుకొనుము, వదిలిపెట్టవద్దు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అది ఎంత విలువైనదో ఆయన రాకడ సమయానికి. సమయం తక్కువగా ఉంది కనుక ముందుకెళ్దాం. ఫిలదెల్ఫియా సంఘం తనకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టుకుంటుందేమో, కానీ విశ్వాసులైనటువంటి మనం, ఆయన బిడ్డలైనటువంటి మన జీవితాల్లో ఏవి గట్టిగా పట్టుకోవాలో, మనం ఈ లోకాన్ని విడిచినా లేదా ఆయన రాకడ సంభవించినా ఆయన ముఖాముఖిగా కలుసుకునేంత వరకు, అది తథ్యం కదా, ఆ సంఘటన తథ్యం. ముఖాముఖిగా కలుసుకునేంతప్పటికీ మనం గట్టిగా పట్టుకొనవలసినవి ఏంటి, కొన్ని లక్షణాలు చూసి త్వరగా ముగించుకుందాం. విశ్వాసమైనట్టు మనం గట్టిగా పట్టుకొనవలసిన వాటిలో మొదటిది ఏంటి అంటే, యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే 25:4. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. క్షమించండి, యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. 27:6. యోబు గ్రంథం 27:6. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. గట్టిగా పట్టుకొనవలసిన వాటిలో మొట్టమొదటిది ఏంటి అంటే, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. వాస్తవానికి ఇది యోబు మాట్లాడే మాటే, కానీ పాత నిబంధన కాలంలో యోబు నా నీతి అంటూ సంబోధిస్తున్నాడు అంటే, బహుశా యోబు తాను కలిగి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, తన జీవితాన్ని బట్టి, తన చర్యలను బట్టి, తన కార్యములను బట్టి, తన జీవిత విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ తన దేవుని దృష్టి ఏట ఎలాగున్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా నీతి అని సంబోధిస్తున్నాడు. కానీ కొత్త నిబంధన కాలంలో ఆ నీతి అన్నదగినది కాదు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని చోట్ల నీతిమంతుడు అని రాయిస్తూ వచ్చాడు. ఉదాహరణకు మనకు నోవహును చూస్తే, నోవ గురించి దేవుడు ఏం రాయిస్తూ వచ్చాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు నిందారహితుడిగా ఉన్నావు అని రాయబడుతూ వచ్చింది. అలాగే యోబుని గురించి కూడా మనం చూడగలం, యథార్థవర్తండు న్యాయవర్తండు అని రాయబడినట్లుగా మనం చూడగలం. పాత నిబంధన కాలంలో వారి చర్యలు దేవుని దృష్టికి ఎన్నదగినవేమో, కానీ కొత్త నిబంధన కాలంలో ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడు అని రాయబడుతూ రాలేదు. ఎవరో కూడా ఆయన దృష్టి ఎదుట నిందారహితుడు అని రాయబడలేదు. భూమి మీద ప్రతి ఒక్కడూ కూడా ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ వచ్చిన వారే. అందరూ పాపం చేసిన వారే. లోకంలో రకరకాల భేదాలు ఉన్నాయి, కానీ ఒకరు చేసే పని ఇంకొకరు చేయలేరేమో, కానీ ఒక్క పాపం విషయంలో మాత్రం దీనికి ఎగ్జామ్షన్ ఉంది. ఒక్క పాపం విషయంలో ఎగ్జామ్షన్ ఉంది. ఇది వీరు చెయ్యరు అనడానికి లేదంతే. ప్రతి ఒక్కరూ కూడా, ఏ వృత్తిలో ఉన్నవారైనా కూడా ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ వచ్చారు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనం అందరం ఎరిగినదే. ఏమంటాడు అక్కడ? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. కొత్త నిబంధన కాలంలో మానవుల నీతి ఆయన దృష్టి ఏట ఎన్నదగినది కాదు. అది మురికి పేలికల వంటిదే, అది యోగ్యమైనది కాదంతే. అలాగైతే మనమేం పట్టుకోవాలి? గట్టిగా
నా నీతి అంటే ఏ నీతి అది? దేవుని నీతి. దేవుని నీతి. దేవుడు మన కొరకై దిగి వస్తూ వచ్చాడు. ఎన్నదగని మన నీతిని తీసివేసి ఆయనే మనకు నీతిగా ఉంటూ వచ్చాడు. ఆయనే మనకు జ్ఞానముగా ఉంటూ వచ్చాడు. ఆయన నీతిని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అనీతిమంతులమైనటువంటి మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. అలాగైతే ఇప్పుడు మనం దేన్ని గట్టిగా పట్టుకోవాలి? ఆయన ఇచ్చినటువంటి నీతిని గట్టిగా పట్టుకొనవలసిన వారముగా ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి రక్షణను గట్టిగా మనం పట్టుకొనవలసిన వారముగా ఉన్నాం. చూడండి, ఒక మాట చూద్దాం. ఆయన ఎలాగ మనకు అనుగ్రహించాడు, ఏం అనుగ్రహించాడో మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, 1 కొరింథీ 1:31లో మనం చూస్తే, ఎవరైనా చదివితే సహాయం చేయండి. 1 కొరింథీ 1:31లో ఆయన మనకి ఏమై ఉన్నాడో అక్కడ రాస్తూ వచ్చాడు. 1 కొరింథీ, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని రాయబడి నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఆయన మనకి ఏమవుతూ వచ్చాడు? ఆయన మనకు జ్ఞానం అవుతూ వచ్చాడు, నీతి అవుతూ వచ్చాడు, పరిశుద్ధత అవుతూ వచ్చాడు, విమోచనము నాయను అని రాయబడుతూ వచ్చింది. ఆ కలువరి శిలువలో ఆయన చెల్లించిన బలియాగమును బట్టి, ఆయన చెల్లించిన క్రయధనమును బట్టి ఆయన మనకు జ్ఞానముగా ఉంటూ వచ్చాడు, ఆయన మనకు నీతిగా ఉంటూ వచ్చాడు, ఆయన మనకు పరిశుద్ధతగా ఉంటూ వచ్చాడు, ఆయన మనకు విమోచనముగా ఉంటూ వచ్చాడంటే అంతకుముందు ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? లేదు. మనం జ్ఞానులమా దేవుని దృష్టి ఏట? కాదు. మనం పరిశుద్ధులమా? కాదు. మనం నీతిమంతులమా? కాదు. మనం విమోచించబడిన వారమా? కాదు. కానీ దేవాతి దేవుడు మన ఏడలో ఉన్నటువంటి కనికరాన్ని బట్టి, మన ఏడలో ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మన అపరాధముల నిమిత్తం అప్పగించుకొని మనము నీతిమంతులుగా తీర్చబట్టుకు ఆయన తిరిగి లేస్తూ వచ్చాడు. ఆయనే మన నీతిగా ఉంటూ వచ్చాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములుగా కలిగి ఉన్నవి. అంత గొప్ప దేవుడు ఆ గొప్ప నీతిని మనకు అనుగ్రహిస్తూ వస్తే, ఆయన నామాన్ని బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చుతూ వస్తే, రక్షణ మనకు అనుగ్రహిస్తూ వస్తే, ఇప్పుడు యోబు భక్తుడు ఏమంటున్నాడు? నా నీతిని విడువక గట్టిగా పట్టుకును. యోబు అయితే తన ప్రవర్తన విషయంలో ఈ మాట చెప్తున్నాడేమో, కానీ మనమైతే దేవుడిచ్చినటువంటి నీతి విషయంలో, దేవుడు మనల్ని అనింద్యులుగా చేసిన విధానాన్ని బట్టి, దేవుడు మనల్ని నిరపరాధులుగా చేసిన విధానాన్ని బట్టి, ఆయన కృపచేత మనం నీతిమంతులుగా తీర్చబడిన విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నీ నీతిని విడువక నేను గట్టిగా పట్టుకొనును. మన నీతి కాదు, మన నీతి అన్న తగినది కాదు. లోకంలో ప్రతివాడు కూడా తన దృష్టిలో తాను ఎలాగుంటాడు? నీతిమంతుడిగా ఉంటాడు. తన దృష్టిలో తాను ఎలాగుంటాడు? న్యాయవంతుడిగా ఉంటాడు. కానీ మన దృష్టిలో కాదు మనం ఆలోచించాల్సింది. దేవుని దృష్టిలో నేను ఎలాగున్నాను? ఆయన రక్తం కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, నా కొరకై ఆయన బలి అయ్యాడు, నన్ను విమోచించాడు, నన్ను సజీవుల సంఖ్యలో ఉంచాడు, నిత్య నరకాన్ని నుంచి నన్ను తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఇంత చేసిన ఆయన దృష్టిలో నన్ను ప్రత్యేకించాడు కదా. ఆయన దృష్టిలో నేను ఎలాగున్నాను? నిరపరాధిగా ఉన్నానా? నీతిమంతుడిగా ఉన్నానా? ఆయన నీతిని గట్టిగా పట్టుకుంటూ ఉన్నానా? ఆయన ఇచ్చిన రక్షణ కొనసాగించే విషయంలో మనం ఎలాగున్నాం? యోబు భక్తుడు అంటున్నటువంటి మాట, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొనును. అలాగైతే మనం కూడా గట్టిగా పట్టుకొనవలసింది ఏంటి అంటే, ఆయన ఇచ్చినటువంటి నీతి, ఆయన ఇచ్చినటువంటి రక్షణ, ఆయన ఇచ్చినటువంటి విమోచన. ఆయన ఈ తిరిగి రెండవ రాకడలో ఈ భూమి మీదకు వచ్చే వరకు, లేదా మనం ఈ జీవితాన్ని విడిచే వరకు కూడా ఈ నీతిని పట్టుకొనవలసిన వారముగా ఉన్నాం. ఆ రక్షణను కొనసాగించవలసిన వారముగా ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇచ్చిన నీతిని మనం గట్టిగా పట్టుకొనవలసిన వారముగా ఉన్నాం. మొట్టమొదటిగా దేవుని నీతిని మనం పట్టుకొనవలసిన వారముగా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సమయం సమీపించినది కనుక ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులను గైకొనువాడును ధన్యుడు. రెండవదిగా మనం పట్టుకొనవలసింది ఏంటి అంటే, జీవవాక్యమును మనం చేపట్టవలసిన వారముగా ఉన్నాం. జీవవాక్యాన్ని మనం పట్టుకొనవలసిన వారముగా ఉన్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటూ వస్తాడు, సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులను గైకొనువాడును ధన్యులు. ఇక్కడ 3 మాటలు మనం చూస్తూ వచ్చాం. ఏంటవి? మాటల్ని చదువువాడు ధన్యుడు, రెండవదిగా వినువాడు ధన్యుడు, మూడవదిగా గైకొనువాడు ధన్యుడు. ఆయన వాక్యాన్ని గట్టిగా చేపట్టుకునవలసిన వారముగా ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే ఒక మాట రాస్తూ వస్తాడు, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఏం చేతబట్టుకున్నామంట? జీవవాక్యాన్ని చేతబట్టుకొని, జీవవాక్యాన్ని చేతబట్టుకొని జ్యోతులుగా కనబడుతున్నాం. జ్యోతికి ఏముంటుంది? వెలుగు ఉంటుంది. వెలుగు ఉంటుంది. ఆ వెలుగు దేని వల్ల వచ్చింది? ఎప్పుడైతే జీవవాక్యాన్ని చేతబట్టుకున్నామో వెలిగించబడిన వారంగా ఉన్నాం. అన్ని జనులకు వెలుగును కనపరిచే వారంగా ఉన్నాం. దేవుని కనపరిచే వారంగా ఉన్నాం. ఎట్టి జనం మధ్య, మూర్ఖమైన వక్రజనము మధ్య దేవుని జీవవాక్యాన్ని చేతబట్టుకొని జ్యోతుల వలె ఉన్నాం. ఏది చేతబట్టుకోవాలి? మనం జీవవాక్యాన్ని చేతబట్టుకోవాలి. పాత నిబంధన కాలంలో అయితే ఆ వాక్యము లేదు. మోషే దేవుని స్వహస్తాలతో రాయబడినటువంటి ఆ 2 పలకల్ని, లేదా 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 పలకల్ని తీసుకొని రావటానికి ఎంత శ్రమించాడో కదా. ఎన్ని దినాలు ఉన్నాడు సినాయి పర్వతం మీద దేవుని దగ్గర? 40 రేయింబగళ్ళు ఉన్నాడు. 40 రేయింబగళ్ళు. ఆహారం లేదు. ఉపవాసంతో దేవుని సన్నిధిలో ఆ 10 ఆజ్ఞల కొరకై, దేవుడిచ్చే మాటల కొరకై కనిపెడుతూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో దేవుని వాక్యం లేదు, కానీ కొత్త నిబంధన కాలంలో మన అదృష్టవంతులం. జీవవాక్యాన్ని మనకి ఇస్తూ వచ్చాడు. ప్రతి మనిషికి కూడా చదవగలిగినటువంటి భాషలో, పొందికైనటువంటి రూపంలో వాక్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. జీవవాక్యాన్ని చేతబట్టుకోవాలని దేవుని సంకల్పం. శ్రేష్టమైనది ఆత్మ ఖడ్గమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఆత్మ ఖడ్గమని రాయబడుతూ వచ్చింది. ఆ ఆత్మ ఖడ్గాన్ని, దేవుడిచ్చినటువంటి జీవవాక్యాన్ని చేతబట్టుకొని ఉండాల్సిందిగా దేవుని ఆజ్ఞ. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, సమయం సమీపించింది కనుక ఈ మాటలు చదువువాడును వినువాడును వాటిని గైకొనువాడును ధన్యుడు. చదువుతున్నామా? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని వాక్యాన్ని వింటున్నామా? దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? అంత మాత్రమే కాదు, ఈ రెండింటికన్నా శ్రేష్టమైనది ఆ వాక్యాలు మన జీవితంలో కార్యం చేసేవిగా ఉంటున్నాయా? మన జీవితాన్ని ప్రభావితం చేసేవిగా ఉంటున్నాయా? కీర్తనాకారుడు అంటాడు కదా, నీ వాక్యము వెల్లటి అగుడు తోడనే వెలుగు కలుగు. 119వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన వాక్యం గురించి ఎన్ని మాటలో రాయబడుతూ వచ్చినాయి. నీ ధర్మశాస్త్రము నాకు నెమ్మది నీయనేడల నా శ్రమలో నేను నశించిపోవదును అంటాడు. నీ ధర్మశాస్త్రము నాకు నెమ్మది ఇయ్యనేడల, నాకు సంతోషం ఇయ్యనేడల నా శ్రమలో నేను నశించిపోవదును అంటాడు దావీదు మహారాజు. తాను ఎదుర్కొన్న ప్రతి శ్రమలో కూడా దావీదు మహారాజు ఏం కోరుకున్నాడు? వాక్యాన్ని ఆశ్రయిస్తూ వచ్చాడు. వాక్యమైనటువంటి ఆయన్ని ఆశ్రయిస్తూ వచ్చాడు. వాక్యమైనటువంటి ఆయన మీద ఆధారపడుతూ వచ్చాడు. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్టు నా కన్నులు తెరువయ్యా అంటూ వచ్చాడు. వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో కదా. నీ ధర్మశాస్త్రమును బట్టి దినమునికి 7 మార్లు నేను స్తుతిస్తున్నానయ్యా అన్నాడు.
జీవవాక్యాన్ని చేతబట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. 2 మాటలు మనం చూసాం. మొట్టమొదటిగా దేన్ని గట్టిగా పట్టుకోవాలి? ఏ నీతినైతే మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు, మన నీతిని కాదు, మన నీతిని కాదు. మన నీతి అన్నదగినదే కాదంతే. నీ దృష్టిలో నువ్వు నీతిమంతుడు అనుకుంటే అది సరిపోదు, కానీ దేవుని దృష్టిలో నీతిమంతుడిగా, దేవుని దృష్టిలో నిరపరాధిగా ఉంటే అది అన్నదగినది, అది కోరదగినది, అది యోగ్యమైనది. ఆ నీతిని గట్టిగా పట్టుకుంటున్నామా? ఆయన నీతిని మనం కలిగి ఉంటున్నామా? పరీక్షించుకొని. ఇంతకుముందు దావీదు అంటాడు కదా సౌలుతో, సౌలు అంటాడు దావీదుతో, ఏమంటాడు? తను పట్టుకోవటానికి వచ్చినప్పుడు, నీవు నాకంటే నీతిపరుడవు, నీవు నాకంటే నీతిపరుడవు దావీదు అంటాడు సౌలు. దావీదు సాక్ష్యం పొందుతూ వచ్చాడు, ఆ నీతిని కాపాడుకుంటూ వచ్చాడు, ఆ నీతిని తన జీవితంలో కార్యం జరగనిస్తూ వచ్చాడు, దానికి తన జీవితాన్ని అప్పగించుకుంటూ వచ్చాడు. అంతే. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోడు. దేవుడిచ్చినటువంటి నీతిని గట్టిగా పట్టుకోవాలి, ఆయన రక్షణను గట్టిగా ఆశ్రయించాలంతే. వెనకంజే వేసేవారంగాను, వెనుక తీసేవారంగాను, అవసరమైన సందర్భాల్లో శ్రమలు సంభవించినప్పుడు, ఇబ్బందులు సంభవించినప్పుడు మన స్వనీతిని బయటికి తీసుకుని వచ్చే వారముగా ఉండకుండా ఆయన నీతికి మనం అప్పగించుకొని రావాలంతే. ఆయన చేతులకు మనల్ని అప్పగించుకుంటూ రావాలి. తద్వారా దేవుడు మహిమ పొందేవాడుగా ఉంటాడు, దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు నా జీవితాలను బట్టి. ఆయన నీతిని గట్టిగా పట్టుకోవాలి, ఆయన జీవవాక్యాన్ని మనం గట్టిగా పట్టుకొనవలసిన వారముగా ఉన్నాం. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, మనం ఎరిగిన వచనమే, ఆయన వాక్యానికి మన హృదయంలో ఎలాంటి స్థానం ఇవ్వాలి? కొలస్సీ 3వ అధ్యాయం 16వ వచనంలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సహజంగా మనం రోజు భోజనం చేస్తాం కదా, రోజు భోజనం చేస్తాం. రోజు ఒకేలాగా తింటామా? తినం. ఎప్పుడు తింటాం? ఎప్పుడన్నా మనకు నచ్చిన ఆహారం దొరికినప్పుడు ఎలా తింటాం? మనం ఎలా భోంచేస్తాం? తృప్తిగా భోంచేస్తాం, తృప్తిగా భోంచేస్తాం. మిగిలిన సందర్భాల్లో ఏదో తిన్నామంటే తిన్నామంతే. కానీ దేవుని వాక్యం విషయంలో మనం ఎలాగుండాలని పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సమృద్ధిగా నివసింపనీయుడి. మన హృదయాలలో ఆయన వాక్యం సమృద్ధిగా నివసింపనీయాలి. అరకొరగా కానీ అసంతృప్తిగా కానీ ఉండకుండా సమృద్ధిగా మన హృదయాల్లో ఆ స్థానం వాక్యానికి ఇస్తున్నామా? దాని వాక్యం పేరేం పేరు? జీవవాక్యం అంతే, జీవవాక్యం అంతే. ఆ జీవవాక్యానికి మన హృదయంలో సమృద్ధిగా స్థానం ఇస్తున్నామా లేదా? మన హృదయాల్లో వాక్యం కన్నా మిగిలిన వాటిని ఎక్కువగా ఎంచుతూ వాటితో పాటుగా వాక్యాన్ని ఉంచుతున్నామా లేదా? వాక్యాన్నే మెయిన్గా ఉంచుతున్నామా? ప్రథమ స్థానం వాక్యానికి ఇస్తున్నామా? సమృద్ధిగా నివసింపనిస్తున్నామా? దావీదు మహారాజు అంటాడు కదా, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఆయన వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉంటే, నివసింపనిస్తే, ఆ వాక్యం మన జీవితాల్లో కార్యాలు చేస్తూ ఉంటుంది, మనకు ఆలోచన ఇస్తూ ఉంటుంది, మనల్ని నడిపిస్తూ ఉంటుంది, మన జీవితాన్ని సరిచేస్తూ ఉంటుంది, ఆయన మార్గంలో ప్రయాణింపజేస్తూ ఉంటుంది, పాపానికి దూరంగా ఉంచుతుంది, పరిశుద్ధతకు దగ్గరగా ఉంచుతుంది. ఆ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆలోచించుకుందాం. సమృద్ధిగా నివసించాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో కూడా అంటాడు, అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడు? ఆత్మ ఖడ్గంతో పోల్చాడు. ఆ వాక్యం మన హృదయంలో ఉంటే, సమృద్ధిగా ఉంటే, చెడ్డ విషయాల పట్ల ఆ వాక్యం ఎలాగుంటుంది? ఖండించేదిగా ఉంటుంది,
ఖండించేదిగా ఉంటుంది. ఇంకనూ కూడా మనం పరిశుద్ధతలో సంపూర్తిని సాధించలేకపోతున్నాము అంటే, అనేక సందర్భాల్లో బలహీనం అవుతున్నాము అంటే, కొన్ని లక్షణాలను వదులుకోలేకపోతున్నాము అంటే కారణం ఏంటి అంటే, ఆ వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివసించటం లేదు. ఆ వాక్యం ఎప్పుడైతే మన హృదయాల్లో సమృద్ధిగా నివసిస్తూ వచ్చిందో, శత్రువు శోధించడానికి వచ్చిన సందర్భంలో, బలహీనమైన సందర్భంలో ఆ వాక్యం ఖండించేదిగా ఉంటుంది, బుద్ధి చెప్పేదిగా ఉంటుంది, సరిదిద్దేదిగా ఉంటుంది, అనవసరమైనటువంటి వాటికి నో అని చెప్పేటట్లుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, మనల్ని సంరక్షించేదిగా ఉంటుంది. సాతాను యొక్క హస్తాల నుంచి, ఈ లోకము నుంచి, పాపము నుంచి, చెడుగు నుంచి మనల్ని సంరక్షించేదిగా ఉంటుంది. అందుకే దాన్ని జీవవాక్యం, జీవింపజేసే వాక్యం, సరిదిద్దే వాక్యం, సమృద్ధిగా నివసించాలి. దానికి మన హృదయంలో స్థానం ఇవ్వాలి. అందుకే యేసు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రికి తనను అప్పగించుకుంటూ ఒక మాట అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం దేవుడికి అప్పగించుకుంటూ, యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 17:14. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును. ఎవరు వారు? ఆయన అనాథ సంకల్పంలో ఎవరైతే ఉన్నారో, ఆయన కృపా బాహుల్యంలో ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రేమించేవారు, ఆయన ఏర్పాటు చేసుకున్నవారు, ఆయన ఎరిగిన వారు, ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో, వారికి ఆయన ఏమిస్తూ వచ్చాడు? వారికి నీ వాక్యం ఇచ్చానయ్యా, నీ వాక్యం ఇచ్చానయ్యా. ఆయన వాక్యాన్ని మనకి ఇస్తూ వచ్చాడు. ఆయన వాక్యమే సత్యము, ఆయన వాక్యమే జీవము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వారికి నీ వాక్యం ఇచ్చానయ్యా అంటున్నాడు యేసు ప్రభువారు. ఆ వాక్యం విషయంలో మన దృక్పథం ఎలా ఉంది, మన వైఖరి ఎలాగుంది, మనం దానికి, ఆ వాక్యానికి ఎలాంటి స్థానం ఇస్తున్నాం? సమృద్ధిగా నివసింపనిస్తున్నామా? ఆ వాక్యాన్ని మననం చేసుకుంటున్నామా? ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా? ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మన జీవితాల్లో మనం పొందగలుగుతున్నామా? ఖడ్గంతో పోల్చాడు. గట్టిగా పట్టుకోవలసింది ఏంటి? ఆయన నీతిని పట్టుకోవాలి. రెండవదిగా ఆయన వాక్యాన్ని పట్టుకోవాలి. మూడవదిగా మనం చూస్తే, క్లుప్తంగా చెప్పేసి ముగిస్తాను, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, హెబ్రీ 3:6 మీరు ధ్యానించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఏం చేపట్టాలంట? ధైర్యాన్ని చేపట్టాలి. నిరీక్షణ వలన ఉత్సాహమును ఎప్పటి వరకు అంట? తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. ధైర్యం కలిగి ఉండాలి. ఆయన బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఎన్నో విపత్కర పరిస్థితులు వస్తాయి. కానీ యోబు గురించి ఆయన స్నేహితులు మాట్లాడుతూ ఒక మాట అంటారు. ఏమంటారు? నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అనేక సందర్భాల్లో మనం ఏం కోల్పోతూ వస్తాం? ఈ ధైర్యాన్ని కోల్పోతూ వస్తాం, ఈ నిరీక్షణ కోల్పోతూ వస్తాం. యెహోవాను భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టించును అని రాయబడుతూ వచ్చింది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయనకు అప్పగించుకుంటే, ఆయన వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇస్తే, ఆయన ఇచ్చిన నీతిని నువ్వు కలిగి ఉండి ఆయన గట్టిగా చేపట్టుకుని ఉంటే ధైర్యం కలిగిన వాడుగా ఉంటావు. దావీదు మహారాజు గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది కదా. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో దావీదు చూపిన ధైర్యాన్ని మనం అక్కడ చూడగలం. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఆ పరిస్థితిలో దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు
తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. వాస్తవానికి దావీదు వీరందరూ కూడా వచ్చేసరికి, వారి ప్రాంతానికి వచ్చేసరికి, సిక్లగ్కు వచ్చేసరికి, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారి కుటుంబంలో వారి ఆస్తిపాస్తులు అన్నీ కూడా దోచుకొనబడుతూ వస్తాయి. దావీదుతో ఉండే వారందరి కుటుంబాలను, వారి కుమారులను, వారి కుమార్తెలను, వారి కలిగిన యావదాస్తిని చెరకు తీసుకొని వెళ్తే వారందరూ వచ్చి ఏమన్నారు? అక్కడ రాయబడుతూ వచ్చింది 30వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, లేదా 35 యెజ్రెయేలు అయిన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అని దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున వారు రాళ్ళు రువి దావీదును చంపుదము రండని. వాస్తవానికి దావీదు ఎక్కడున్నాడు? స్వదేశంలో లేడు, పరాయి దేశంలో ఉన్నాడు. ఎప్పుడు సౌలు చంపుతాడనే పరిస్థితిలో ఉన్నాడు. దావీదుకు వారి నుంచే ప్రాణభయం ఉందనుకుంటే, ఇప్పుడు దావీదుకు ప్రాణభయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైతే తన చుట్టుపక్కల ఉన్నాడో, తన అనుచరులుగా ఉన్నారో, తన తోటి ఉన్నారో వాళ్ళందరూ ఏమనుకున్నారు? దావీదును వెంబడించటాన్ని బట్టి కదా మా భార్యలను కోల్పోయాం, దావీదుతో ఉండటాన్ని బట్టి కదా మా పిల్లల్ని కోల్పోయాం, సౌలు దగ్గర నుంచి వచ్చి దావీదుని వెంబడించడాన్ని బట్టే కదా మా ఆస్తిపాస్తులను కోల్పోయాం, సమస్తాన్ని కోల్పోయామని ఏమనుకుంటున్నారు వాళ్ళు? రాళ్ళు రువి దావీదును చంపుదము రండి. తన చుట్టూ ఉండేవారే, తన అనుచరులే తను చంపటానికి రాళ్ళు రువి చంపుదామని అనుకుంటుంటే దావీదు హృదయం ఎంత నీరైపోవాలి, ఎంత ధైర్యాన్ని కోల్పోవాలి. కానీ దావీదు గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. తర్వాత వచనాల్లో మనం చూస్తే దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు. ధైర్యం చూపిస్తూ వచ్చాడు. తన యథార్థ ప్రవర్తన ధైర్యాన్ని కలిగిస్తూ వచ్చింది. తను దేవునికి ఇచ్చినటువంటి స్థానం ధైర్యాన్ని కలిగిస్తూ వచ్చింది. ధైర్యాన్ని కలిగిన వారంగా దావీదు ఉన్నాడు. సమస్తాన్ని సంపాదించుకున్నాడు. ఇంకా ఎక్కువే సంపాదించుకున్నాడు దావీదు. మన జీవితాల్లో కూడా శ్రమ ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది కదా, ప్రభువే నా సహాయుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు, నిన్ను విడువను ఎడబాయనని ఆయన చెప్పాడు కదా. ప్రభువే నా సహాయుడు, ఆయన నన్ను చూసుకుంటాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన విమోచిస్తాడు, ఆయనే నా సహాయంగా ఉంటే నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఆ ధైర్యంతో మనం ఉండాలి. దావీదు అలాగున్నాడు, సమస్తమును సంపాదించుకున్నాడు. అలాగే మనం కూడా ధైర్యాన్ని కోల్పోకుండా, అధైర్యంగా ఉండకుండా, ఏ పరిస్థితి ఎదురైనా కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యవంతులముగా, నిరీక్షణ కలిగిన వారముగా ఉంటే దేవుడు మన యందు సంతోషించేవాడుగా ఉంటాడు. 3 లక్షణాలు మనం చూసాం. ఆయన నీతిని గట్టిగా పట్టుకోవాలి, ఆయన ఇచ్చిన వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, ధైర్యాన్ని, నిరీక్షణ వలన ఉత్సాహాన్ని తుదమట్టుకు పట్టుకుని ఉంటే చక్కగా ఆయన రాకడలో ఆయనతో ఉంటాం. బలా నమ్మకమైన దాసుడా అని మెప్పు పొందగలం ప్రభువును బట్టి.